మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద భయంకరమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు సార్. సోషల్ మీడియాలో చెప్పినా లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా ఇదే సెక్షన్లు వాళ్ళకి వర్తిస్తున్నాయి. ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్? అంత నేరాలకు పాల్పడుతున్నారా ప్రశ్నించే వాళ్ళందరూ? అంటే ఇప్పుడు ఏం పోస్టులు పెట్టి దానికి అరెస్ట్ చేశారనే దాని మీద ఏదైతే మద్యానికి సంబంధించి ఇదిగో ఇంటింటికి మద్యం అందుతుంది, విద్య అందట్లేదంటే కేసు. అవును, 2018లో ఎవరో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ సంబంధించి ఎవరో పోస్ట్ పెడితే దాన్ని ఒక రైతు షేర్ చేస్తే 2018లో షేర్ చేస్తే 24లో కేసు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తుంది, ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ పెట్టి మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు సార్, ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసు. ఎందుకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద, ఆంధ్రజ్యోతి పత్రిక మీద కేసు పెట్టాలి కదా. లేదు, ఇదిగోండి ఇదే ఈనాడు జిల్లా పేపర్లో ఇదిగోండి మన వరద వచ్చినప్పుడు వాళ్ళకి సరిగ్గా అందలేదని ఈనాడు జిల్లా రిపోర్టర్ రాసింది క్లిప్పింగ్ పెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు. ఏది వాళ్ళ బూత్ పత్రికల్లో వాళ్ళ ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి ఆ పత్రికల్లో రాసినటువంటి వార్తల్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షేర్ చేసినా ఆర్గనైజ్డ్ క్రైమ్గా మేము క్రైమ్ చేసామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదో BNS 111 సెక్షన్ అంట. నాకు తెలిసి ఇండియన్ పీనల్ కోడ్ నడవట్లే అప్పుడు, ఏది LPC నడుస్తుంది, లోకేష్ పీనల్ కోడ్ అని ఒకటి కొత్తగా ఇల్లు ఏర్పరిచి వేసేయండి, కనపడ్డా ఈశ్వర్ వేసేయండి, లేదు అందరూ వేసేయండి బొక్కలో వేసేయండి తీసుకెళ్ళినట్టుగా అది ఇష్టారాజ్యంగా నడుస్తున్నటువంటిది ఈరోజు క్లియర్గా ఇక్కడ కనపడతా ఉంది. నేను క్లియర్గా అడుగుతున్నా ఒకటి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో పెట్టారని చెప్పి అరెస్టులు చేస్తున్నాము, పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి. నేను ఒక వీడియో వినిపిస్తాను సార్, దయచేసి మన ఛానల్లో ఇది వినిపించకూడదు అనుకున్నా, కానీ ఒక అధికార ప్రతినిధి జనసేనకు సంబంధించి నీతి వాక్యాలు చెప్పేటటువంటి ఈ శుద్ధపోస పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి, శుద్ధపోస కదా ఆయన చెప్పే నీతి వాక్యాలు, శుద్ధపోస మహిళలను చాలా గౌరవించాలి అని చెప్పి వాళ్ళ మహిళలతోనే ఏ విధంగా తిట్టిస్తున్నాడు. మహిళలు గౌరవించాలి, నాకు ఫస్ట్ అది చెప్పి వినిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, విన్నారా సార్? సిగ్గుతో తలదించుకోవాల్సింది ఓట్లేసి గెలిపి. ఇది ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కాదు సార్, నాకు అవమానంగా ఉంది ఇది మీరు వినిపించడం, నేను అవమానంగా ఫీల్ అవుతున్నా. మరి కేసు పెట్టాల్సింది BNS CNS ఏదో ఒక సెక్షన్ కింద. ఇదిగోండి ఒక మాజీ ఇదే మాటలు ఇంకెవరినైనా నాయకుడిని, నేను పేర్లు కూడా చెప్పను, ఇంకెవరైనా నాయకుడిని అంటే వదిలిపెడతారా వీళ్ళు? సార్ నేను ఎవరన్నా కూడా తప్పే, ఎవరినైనా సరే ఇంకెవరైనా సరే ఒక పార్టీ అధ్యక్షుడు ఒకటి సార్ అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలేంటి? మహిళల మీద ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినా అసలు మా కూటమి చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి పోస్టులు పెట్టినా తీసుకుని వెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈమె మీద కేసు పెట్టి అరెస్ట్ ఎప్పుడు చేస్తున్నారని అడుగుతున్నాం. ఇదే విధంగా మా కిరా కార్పి అనేటటువంటి ఒక జబర్దస్త్ ఆర్టిస్టు ఏదైతే జంతువుల కొవ్వు కలవలేదు తిరుమల దాంట్లో రోజా కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కి బలిసి కొట్టుకొని మాట్లాడినటువంటి మాటల మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారని అడుగుతున్నాం. సీమరాజా అనే ఒక దున్నపోతును కూర్చోబెట్టి అంతకంటే పెద్ద పదాలు నా దగ్గర రావట్లేదు, ఇంకా పెద్ద పదాలు వాడాలి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కండవా వేయించి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చూపించి వాడి చేత ఇష్టాన్ రీతిలో మహిళల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇష్టాన్ రీతిలో తిట్టిస్తున్న దాని మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు? ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మీద అనుచిత వ్యాఖ్యలు మీ యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి పాప్కార్న్ మీడియా అనే దాంట్లో ఒకరికి అక్రమ సంబంధాలు అడ్డగట్టి, ఓ మహిళా మంత్రికి ఇంకో అక్రమ సంబంధాలు అడ్డగట్టి వాటి మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారని అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఈ మీద అలా మాట్లాడింది ఆమె ఏంటి? ఆ పార్టీలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఏం పేరు ఆమె పేరు? రాయపాటి అరుణ అనేటటువంటి జనసేన అధికార ప్రతినిధి ఉన్నారా? ఆ పేరుతో ఎవరైనా ఉన్నారా? ఉండేది ఆవిడ వాళ్ళ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అఫీషియల్ గా ఏది మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూర్చొని మాట్లాడితే మరి ఇప్పుడు ఆ ఛానల్ ఖండించలే, కనీసం అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఖండించట్లా. మా ప్యానల్లో ఉన్న వాళ్ళు మీరు మాట్లాడే తప్ప అంటున్నారు. మరి అట్లాంటి వీడియోలు మళ్ళీ అప్లోడ్ చేసి సో ఇంకా రెచ్చగొట్టేటట్టుగా చేస్తున్నటువంటి వీళ్ళ మీద అమ్మాయిని ఏం లాభం లేండి, వాళ్ళకి తర్ఫీదు ఆ విధంగా ఇచ్చుంటారు, శిక్షణ ఆ విధంగా ఇచ్చుంటారు. తెలుగుదేశం వాళ్ళకి ITDP అని ఎట్లా చేస్తున్నారో వీళ్ళకి జనసేన వాళ్ళకి శతాగ్ని టీం అని ఒకటి ఉంది. సో ఈ కిరణ్ రాయలు వాడు మాట్లాడేది కూడా అట్లానే ఉంటాయి.
వాడనే చాలా తక్కువ పని సార్. ఎందుకంటే అసలు రోజా గారి గురించి వాడు మాట్లాడేటప్పుడు నీచాతి మాట్లాడు ప్రెస్ క్లబ్లో కూర్చొని, తిరుపతి ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇష్టానురీతిగా, మళ్ళీ ఛానల్లో కూర్చొని ఇష్టానురీతిగా ఆ జనసేనలు పెట్టే పోస్టులు అయితే నీ అమలక్కలే. ఇంక వేరే భాష రాదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఇవన్నీ? పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోతే మరి వాళ్ళందరూ అధికార ప్రతినిధులుగా కూర్చోబెట్టి మరి వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఎంకరేజ్ ఎందుకు చేస్తారు సార్? మరి ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు? సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. అదే ఈశ్వర్ గారు, సనాతన ధర్మం అంటే అదే. ఎదురింట్లో ఎదురు పార్టీలో వాళ్ళ మహిళలను తిట్టమని సనాతన ధర్మం చెబుతుందా? ఏదైతే వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని పుట్టకల గురించి అవమానకర రీతిలో వాళ్ళని ట్రోల్ చేయమని చెప్పి మీ సనాతన ధర్మంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంలో చెప్పి సార్. ఎందుకంటే ఒరిజినల్ సనాతన ధర్మంలో చెప్పదు. ఈ సినిమా స్టార్, ఈ సనాతన స్టార్ అయ్యాడు కదా, ఈ సనాతన ధర్మంలో అదే చెప్పింది. ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ ఎవడన్న మాట అంటే వాడిని కొట్టడానికి పోతారు, చంపేయడానికి పోతారు. పోసాని కృష్ణమురళి గారి మీద దాడికి వెళ్ళారు కదా అంతకుముందు ప్రెస్ క్లబ్కి సంబంధించి హైదరాబాద్ సామాజిక ప్రెస్ క్లబ్లో. ఇదే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడకూడదంట. అయ్యా నన్ను తిట్టడానికి వచ్చారు, నన్ను కొట్టడానికి వస్తున్నారు, మీ వాళ్ళంతా సైకో మెంటాలిటీ ఉన్నాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడితే ఆయన మీద ఉల్టా అలా భార్య గురించి సలహా ఇస్తారా? మీ పార్టీ నాయకులు ఈ వీడియో తీసుకుని డీసీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసి ఆయనకి విన్నవించండి, ఆయనకి ఆ వీడియో చూపించండి, తర్వాత కేసు పెట్టండి. ఫస్ట్ అయితే ఆయనకి చూపించి అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకి చూపిస్తే. సార్ మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు? జనసేనలకే అపాయింట్మెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడా? తిరుపతి ఇది ఆల్రెడీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియా మీద వచ్చిన ట్రోలింగ్స్ లో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసిన దగ్గర కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదు ఆయన. సిట్టింగ్ ఎంపీ ఆయన ఇప్పుడు. అవును, డిప్యూటీ సీఎం దగ్గరికి వెళితే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? నాకు తెలిసి ఇస్తారు. ఎందుకు ఎవరు? జనసేనలకి ఆయన అపాయింట్మెంట్లు దొరకవు సార్. మళ్ళీ ఇప్పుడు మాకెందుకు ఇస్తాడు? పలానా వాళ్ళ మీద ఎందుకు? ఆల్రెడీ ఉంది ఇది. ఇప్పుడు టీవీ ఛానల్ ఆయన చూసారో లేదో, శతజ్ఞ అనేది ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి పంపించవచ్చు. శతాగ్ని ఎవరు సార్? పవన్ కళ్యాణ్ కదా దానికి. ఇప్పుడు ఐటీడీపీ ఎవరు నడుస్తుంది? లోకేష్. జనసేనకు సంబంధించి ఎవరు? పవన్ కళ్యాణ్ శతాగ్ని టీంతో ఇద్దరు సోషల్ మీడియాలో శాడిజానికి మించిపోయి సార్. నిజంగా ఇలా రాబందులు గుంపును తయారు చేస్తారు. మరి పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. పోలీస్ అంటే గుర్తొచ్చింది సార్, ఆయన గురించి చెప్పాలి. పెద్ద డిస్కషన్ ఉంది, ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉండే ఒక ఆయన గురించి చెప్తాయి. ఇప్పుడు ఈ రాబందుల గుంపును తయారు చేస్తా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుంది వీళ్ళు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నప్పుడు ఆయన ఎవరో సార్ ప్రవీణ్ అనేటటువంటి కర్నూలు రేంజ్కి సంబంధించినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్కి మరి తెలియదు అవన్నీ. మొన్న నీతి వాక్యాలు చెప్పాడు కూర్చొని వచ్చి. అరబ్ దేశాల్లో అయితే నడు రోడ్లో అరబ్ దేశాల్లో అయితే వర్రా రవీంద్ర రెడ్డి కాల్చి పారేస్తారంట. అయ్యా నువ్వు పోలీస్ ఆఫీసర్వే కదా, పర్లేదు, కేసుల గురించి ఎవడో భయపడి నీ గురించి ప్రస్తావించడానికి భయపడేటటువంటి వాళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేరు. ఇది ఐపీసీ సెక్షన్ క్రైమ్ నెంబర్ 45/2024. ఇదే వర్రా రవీందర్ రెడ్డి నా పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎవరో తప్పుడు పోస్టులు పెడుతున్నారని చెప్పి ఏదైతే పులివెందుల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఉన్నటువంటి సిద్ధార్థ్ కౌశల్, అదనపు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు, వాళ్ళందరూ దీనికి సంబంధించినటువంటి మొత్తం విచారించి ఇదిగోండి ఎవరైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఉదయ్ భూషణ్ వాళ్ళ కుమారుడు చంద్రకిరణ్ ని ఆ రోజు అరెస్ట్ చేశారు. మరి ఇదే అరెస్ట్ చేసింది మరి మీరు పోలీస్ ఆఫీసర్ గా ఉండి మరి మీకు తెలియదా? లేదంటే పసుపు చొక్కా తీసేసి లేదంటే మీ ఆల్రెడీ డైరెక్ట్ గా పోలీస్ చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసేసుకొని డైరెక్ట్ గా మాట్లాడాలి కాబట్టి అదే విధంగా మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఇదే కేసులో ఎప్పుడు సార్ ఇది డేటు 15/2/2024 అంటే పోలీసులు అరెస్ట్ చేసింది 14/2/2024లో. ఇది 15వ తారీఖు వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్. సో వర్రా రవీందర్ రెడ్డి ఆ పోస్టులు షర్మిల గారి మీదో లేదంటే మీరు అన్నట్టుగా సునీత గారి మీదో ఈ పెట్టలేదు, పెట్టింది ఐటీడీపీ నుంచి అనేది అప్పుడు పోలీస్ ఆఫీసర్ మీరు అన్నారు కాబట్టి ఒక 30 సెకండ్స్ వినిపిస్తారు. ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయ్ భూషణ్ అనేటటువంటి ఐటీడీపీ దొంగలు పెట్టినటువంటి నెల శాలరీ తీసుకొని ఏదైతే ఐటీడీపీలో పనిచేసేటటువంటి ఉదయ్ భూషణ్, సో ఆయన కుమారుడు చంద్రకిరణ్,
సో వీళ్ళిద్దరూ విశాఖపట్నానికి సంబంధించి ఫేక్ ఐడీలతో వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో వీళ్ళే ఫేక్ ఐడి వర్రా రవీంద్ర రెడ్డి డీపీ ఎలా ఉంటుందో సేమ్ డీపీ నీళ్ళు పెట్టి మళ్ళీ డౌట్ రాకుండా చాలా మందికి వర్రా రవీంద్ర పెట్టిన పోస్టులు ఉంటాయి కదా అవి కూడా కాపీ చేసి పేస్ట్ చేస్తారు కొన్ని. ఎవరికి డౌట్ రాదు. సపోజ్ వాళ్ళ 10 పోస్టులు పెట్టాడు అనుకోండి వర్రా రవీంద్ర రెడ్డి, ఒక 7, 8 పోస్టులు వర్రా రవీంద్ర రెడ్డి ఒరిజినల్ వర్రా రవీంద్ర రెడ్డి అకౌంట్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేస్తారు. చూసేవాడికి ఏంది సేమ్ ఇదే అనుకుంటారు, ఫాలో అయ్యేవాళ్ళు. మధ్యలో ఒక 2 పోస్టులు మాత్రం ఇట్లాంటివి షర్మిల గారిని తిడుతున్నట్టుగా లేదంటే సునీత గారి మీద అసభ్యంగా మాట్లాడినట్టుగా వాళ్ళే పెట్టేసి ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అడుగుతున్నా. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా. ఇంకొకటి 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి 15 కూడా కాదు సార్ 2005 సంవత్సరం అంటే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేస్తున్న కదా ఆర్గనైజ్డ్ క్రైము. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే ఏదైతే పరిటాల రవి అనే అతను హత్య గావించబడితే పరిటాల రవిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారనేటటువంటి తప్పుడు కూతలు కూసి ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపింది చంద్రబాబు నాయుడు. అదేవిధంగా TV5, ABN ఈ సంస్థలు ఈనాడు ఇవన్నీ కాదా? మీరు కూడా రివర్స్ లో వేయాలి. మీ పార్టీకి చేత కాదు వెంకటరెడ్డి గారు ఆర్గనైజ్డ్ క్రైమ్. మీరు ఎంతసేపు మేము మాకు బురద అంటింది మేము కడుక్కుంటున్నాం బురద వేశారు చూడండి సార్ మేము ఎంత మంచి వాళ్ళము. ఎంతకాలం సార్ ఇది ఎంతకాలం ఇలా బ్రతుకుతారు? మీరు అంతే మీ పార్టీ అంతే. వాళ్ళు సబ్మిషన్ సార్ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అండి. అంటే రాజశేఖర రెడ్డి గారి రక్తం అలాడదో అందరికి తెలిసిన విషయమే. మీరు వాషింగ్ పౌడర్ నిర్మా అంటే బీజేపీతో ఎవడైతే చేతులు కలుపుతారో వాషింగ్ పౌడర్ నిర్మా. అవును. సో అలా వాళ్ళ చేతులు కలపట్లే కదా, స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. ఇంకోటి చెప్తాను, ఇదే పరిటాల రవి గారి హత్య విషయంలో అసెంబ్లీ వేదికగా సిబిఐతో దర్యాప్తు చేసి అగ్నిపునీతలో బయటకు వచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, వజ్రాన్ని వజ్రంతో గోయాలి, ముళ్ళును ముళ్ళుతో తీయాలి, రాజకీయాన్ని రాజకీయంతోనే చేయాలి. బురద ఒక్కసారి మీరు చల్లి చూడండి, మీ వైపు వస్తారేమో, కడుక్కోవడానికి సరిపోతుంది టైం అంతా. ఎంతకాలం కడుక్కుంటారు? రాజకీయంగా చేయండి సార్, ముళ్ళును ముళ్ళుతో తీయండి సార్, వజ్రాన్ని వజ్రంతో గోయండి సార్. సార్ వాడు అమ్మ అన్నాడు కాబట్టి మేము కూడా అమ్మ అనేటటువంటి ఎంతకాలం మీరు తుడుచుకుంటారు అంటున్నా నేను. సార్ వాడు అమ్మ అన్నారు కాబట్టి వాడు అమ్మ నా అదే కాదు. ఇప్పుడు అట్లాంటి పరిటాల రవి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక అపవాదు వేశారు, చేయండి. ఇంకో దానిపైన మీరు ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళపైన కడుక్కుంటూ కూర్చుంటారు కదా సార్, జీవితకాలం కడుక్కోవాలి కదా అంటున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఒకటే రాజకీయంగా చేయండి అంటున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చేయమని రాజకీయంగా చేయండి అంటున్నా. ఆ రాజకీయాన్ని నేనేమంటున్నా, రాజకీయం అన్నా నేను, రాజకీయంగా చేయండి అంటున్నా. ఎంతసేపు కడుక్కుంటారు అంటున్నా. గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతా ఉంటే వదిలేయండి అనేటటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మనం ప్రజలకు మంచి చేసుకుంటా పోదాం, మంచి అనేది ఎప్పటికైనా ఉంటుంది, మనం ఆ తప్పుడు దారిలో వెళ్ళొద్దు అనేది మాకు క్లియర్గా మా నాయకుడు. ఎవరన్నా మా వాళ్ళు తప్పు మాట్లాడారు అనేది ఎవరన్నా తెలిసినా కూడా క్లియర్గా చెబుతాడు, అట్లాంటి మనం మాట్లాడొద్దు, సో మనం అట్లాంటి దోషంలోకి వెళ్ళొద్దు, మనం ఏం చేసామో అదే చెప్పండి అన్నారు. సో ఈరోజు మేము క్లియర్గా వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. సో మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు అమ్మ లెక్కల నుంచి ఆలిదాకా మొత్తం అసలు మనం లైవ్ లో వినిపించలేనటువంటి బూతులు మాట్లాడతా మీ టీవీ ఛానల్లో కూర్చొని సాక్షాత్ అధికార ప్రతినిధులు మాట్లాడుతుంటే మరి వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అడుగుతా ఉన్నాం. స్పష్టంగా మేము చంద్రబాబు నాయుడు గారిని